స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. నీటి ఎద్దడి మూలంగా వేసవిలో తాగునీరు ఎక్కువగా కలుషితం అవుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు కూల్ డ్రింక్లు, వాటర్ ప్యాకెట్లలో కూడా కలుషిత నీరు ఉండే అవకాశం ఉంటుంది. వేసవిలో నీటి కాలుష్యం మూలంగా వచ్చే సమస్యలు, వాటిని నివారించుకునే మార్గాల గురించి ఇప్పుడు చూద్దాం. పిల్లలకు సెలవులు అంటేనే పెద్దలకు గుండెలు గుబేల్మంటాయి. కారణం, పిల్లలు ఖాళీగా ఉంటే ఇల్లు పీకి పందిరేస్తారని. ఈ కార్టూన్ గేమ్స్ యుగంలో పిల్లల్లో అతి చురుకుదనం పెరిగిపోవడం, ఎక్కువసేపు ఒక పని మీద దృష్టి పెట్టలేకపోవడం ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అయితే పిల్లల్లో ఉన్న ఆసక్తిని గమనించి ఈ సీజన్లో వారిని కళలు లేదా క్రీడల్ని హాబీగా నేర్చుకునే విధంగా తీర్చిదిద్దగలిగితే మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో ఏమైపోతుందంటే, వెకేషన్ అనగానే ఐదర్ కంప్లీట్ ఎంజాయ్మెంట్ ఆర్ లేదా నేర్చుకోవడం, మళ్ళీ సమ్మర్ క్యాంప్ అని, క్రాష్ కోర్స్ అని, ఇంటర్ ఐఐటి అని, ఎంసెట్ అని, సో ఇలా చేయడం మూలాన మళ్ళీ లైఫ్ మెకానికల్గానే అయిపోతుంది. కాబట్టి సమ్మర్ వెకేషన్ ఎలా ఉపయోగించాలంటే, ముఖ్యంగా మొదటిది లెర్నింగ్. ప్రతి పిల్లాడిలో కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. సింగింగ్, డాన్సింగ్, యాక్టింగ్, రైటింగ్. సో ఆ టాలెంట్ ఏదైతే ఉంటుందో, ఈ 2.5 monthsలో పిల్లలు కొంచెం రిలాక్స్డ్ మూడ్లో ఉంటారు. కాబట్టి ఆ టాలెంట్కి మనం మ్యాక్సిమం ఎంకరేజ్మెంట్ ఇచ్చేసేస్తే వాళ్ళు ఆ టాలెంట్ ఇంకా బాగా డెవలప్ అయిపోతుంది. ఇవాళ హాబీ రూపంలో ఉన్నదే రేపు వాళ్ళ కెరియర్ అవ్వచ్చు. ఎందుకంటే సచిన్ టెండూల్కర్, సానియా మిర్జా అతి చిన్న వయసులోనే వాళ్ళు ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి ఎదిగారంటే వాళ్ళ లైఫ్ మనం గమనించినట్టయితే స్కూల్లో ఉన్నప్పుడే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి బాగా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. అదేవిధంగా సినిమా ఇండస్ట్రీ చూసినా కూడా రోజా రమణి గారు ఒకప్పుడు బాలనటిగా సినిమా ఇండస్ట్రీలో చేరి బాగా పేరు సంపాదించింది. జూనియర్ ఎన్టీఆర్ కూడా అంతే. ఈ మధ్యనే వచ్చిన రాజన్ అనే తెలుగు సినిమాలో ఒక స్కూల్ అమ్మాయి నటించింది. ఆ అమ్మాయి చాలా మంది ప్రశంసలు పొందింది. అటు స్కూల్కు వెళ్తూనే, క్లాసెస్ అటెండ్ అవుతూనే సినిమాల్లో నటించి హీరోయిన్ సమానంగా నటించింది. ఎందుకంటే పిల్లలు ఏ చిన్న టాలెంట్ ఉన్నా కూడా దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఈ సమ్మర్ వెకేషన్లో మనం దానికి బాగా మ్యాక్సిమం ప్రోత్సాహం, ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టయితే హాబీతో పాటు వాళ్ళ డెడికేషన్ను బట్టి రేపు వాళ్ళ కెరియర్ మలుపు తిప్పే అవకాశం ఉంటుంది. ఇది లెర్నింగ్ యొక్క ఇంపార్టెన్స్. ఈ సమ్మర్ వెకేషన్లో కూడా పేరెంట్స్ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కంప్లీట్ టైం టేబుల్ ప్రిపేర్ చేసినట్టే మళ్ళీ ఇది ఒక రకమైన జైలు అయిపోతుంది. వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్ చూడడమే కాకుండా వాళ్ళకి రానివి కొత్తవి నేర్పించడమే కాకుండా ప్రతిరోజు 3 to 4 hours కంప్లీట్ అన్లిమిటెడ్ అన్కండిషనల్ ఫ్రీడమ్ ఇచ్చేసేయాలి. ఈ 3 to 4 hours నీవే, నీ ఇష్టం వచ్చిన యాక్టివిటీ నువ్వు వాడేసుకో, నీకు ఏది చేయాలనిపించి అది చేసేయి. ఇందులో మా ఇంటర్ఫిరెన్స్ ఏమీ ఉండదు. డూ వాట్ ఎవర్ యూ వాంట్. ఈ 3 to 4 hours, 4 hours అనేవి నీవే అని చెప్పేసి వదిలేసేయాలి. ఆ 3 to 4 hours అతను కన్స్ట్రక్టివ్గా వాడతాడా, డిస్ట్రక్టివ్గా వాడతాడా, అల్లరి చిల్లరి పనులు చేస్తున్నాడా, లేక పనికొచ్చే పనులు చేస్తున్నాడా చూసే అవకాశం మనకు వస్తుంది. సీక్రెట్గా మనం అతన్ని గమనిస్తూ ఉండాలి. అతను చాలా కన్స్ట్రక్టివ్గా, చాలా సిస్టమాటిక్గా వాడుతున్నాడు అంటే మనం నేర్పించే వాల్యూస్ అతని పైన పనిచేస్తున్నాయని అర్థమవుతుంది. లేదు, ఈ 3-4 hours ఫ్రీడమ్ అతను మిస్యూజ్ చేస్తున్నాడు, ఐడిల్గా తిరుగుతున్నాడు, ఇక్కడక్కడ లేజీగా తిరుగుతున్నాడు అంటే మన వాల్యూస్ అతని పైన పనిచేయట్లేదని తెలిసిపోతుంది. కాబట్టి ఇంకొంచెం మనం అతన్ని సరిదిద్దడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా సమ్మర్ వెకేషన్ని కేవలం క్యాంపులకు పంపించి స్కేటింగ్లు, హార్స్ రైడింగ్లు, కరాటే, కుంఫులే కాకుండా అతని ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్ పైన కాన్సన్ట్రేట్ చేస్తూనే అతనికి కూడా కొన్ని డ్యూటీస్, కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అవి అతనికి తెలియజేయడానికి ఇది ఒక మంచి అవకాశం. ప్లస్ అతనికి కావాల్సిన ఫ్రీడమ్ అతనికి ఇస్తే అతను ఒక హెల్దీ సిటిజన్గా తయారయ్యే అవకాశం ఉంది. ఇవాళ యూత్ని ఎలా బ్లేమ్ చేస్తున్నామో ఈనాటి చిన్నారులు రేపు యూత్ అయినప్పుడు వాళ్ళని సొసైటీ బ్లేమ్ చేయకుండా ఉండే అవకాశం ఉంది. వేసవి సీజన్లో చిన్నారుల ఆరోగ్యాన్ని భేషుగ్గా ఉంచేందుకు వీలుగా వారికి తేలికగా జీర్ణమయ్యే ఆహారాలను అందించాలి. ఎక్కువగా పళ్ల రసాలు, కొబ్బరి బోండం, మజ్జిగ లాంటి ద్రవాహారాల్ని తరచూ అందిస్తుండాలి. రోజుకు కనీసం 2 సార్లు స్నానం చేయించాలి. గొడుగు లేకుండా పిల్లల్ని ఎండలోకి పంపకూడదు. ప్రయాణాల్లో బయట దొరికే పానీయాలు, ఆహారాల్ని పిల్లలకు ఇవ్వకపోవడమే మంచిది. కూల్ డ్రింక్స్, ఐస్ క్రీములు, ఫ్రిడ్జ్ వాటర్ పిల్లలకు హాని చేసేవే గాని మేలు చేసేవి కాదు. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వేసవిలో పిల్లల ఆరోగ్యాన్ని భేషుగ్గా కాపాడవచ్చు.
ఎండలు మండే వేసవి సీజన్లో పిల్లల ఆరోగ్య విషయంలో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించిన ప్రత్యేక కథనాన్ని చూశాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. మీకేమైనా ఆరోగ్య సమస్యలుంటే వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు www.youtube.com/etv2india లింక్ ద్వారా వీక్షించండి.